హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు మనీషా క్రియేషన్స్ తెలుగు. చాలా రోజులైందండి వీడియోస్ పెట్టేసి, కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల పెట్టట్లేదు. అలాగే మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే చిన్న క్రియేటర్ని కూడా సబ్స్క్రైబ్ చేస్తేనే కదా ఇంకొంచెం ముందుకు వెళ్ళడానికి, ఇంకొన్ని వీడియోస్ చేయడానికి కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది అనమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు. అలాగే మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేసి చెప్పండి. ఇవైతే నేను స్టిచ్ చేసిన బ్లౌజెస్, కొన్ని కస్టమర్స్ ఉన్నవి, కొన్ని మా పాప కోసం స్టిచ్ చేసినవి కూడా ఉన్నాయి అనమాట. ఇదైతే ఫస్ట్దేమో మామూలు క్లాత్తో అంబ్రెలా ఫ్రాక్, లాంగ్ ఫ్రాకు. ఇవి వచ్చేసి ట్విన్నింగ్ డ్రెస్సెస్ సిస్టర్స్కి అనమాట. ఒక శారీతో, ఫుల్ శారీతో చిన్న పాపకి పెద్ద పాపకి ఇద్దరికి కుట్టాను. ఇవి ఆల్రెడీ షార్ట్స్లో పోస్ట్ చేశాను, చూసే ఉంటారు కొంతమంది, చూడని వాళ్ళు కూడా ఉంటారు. అలాగే ఈ డ్రెస్లన్నింటిలో మీకు ఏది నచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. ఇక మొత్తం ఫుల్ శారీతో మొత్తం టోటల్గా ఇద్దరికి అయిందనమాట. చాలా బాగుంది. కాకపోతే వాళ్ళ పిక్ నా దగ్గర ఉందో లేదో లేదనుకుంటా, పెట్టడానికి కుదరలేదు. అలాగే ఇంకోటి వచ్చేసి మా పాప కోసం స్టిచ్ చేసిన డ్రెస్ లాంగ్ ఫ్రాకు. ఇది మెటీరియల్ తీసుకున్నాను. ఈ మెటీరియల్ వచ్చేసి నాకు 130 రూపీస్ అయితే పడింది. చాలా తక్కువలో అయిపోయింది, కానీ చాలా రిచ్ లుక్ ఉందన్నమాట. అలాగే నెక్కి వచ్చేసి కొంచెం డిఫరెంట్గా, కొంచెం నా దగ్గర ఉన్న క్లాత్తో అలా ప్యాచ్ లాగా వేసాను అనమాట. కానీ చాలా బాగా కుదిరింది. హ్యాండ్స్కి వచ్చేసి చిన్న చిన్న కుచ్చులు పెట్టాను. లాంగ్ ఫ్రాక్ పెట్టేశాను అనమాట. షార్ట్ పెట్టినా కానీ ఏముంటుంది అని చెప్పి లాంగ్ పెట్టేసి కుట్టేశాను. కలర్ కాంబినేషన్ కానీ చాలా బాగుంది. మా పాపకు కూడా చాలా బాగా సూట్ అయింది. అలాగే ఇంకోటి వచ్చేసి ఇది ఒక కస్టమర్ ఇచ్చిన డ్రెస్సు. చిన్న పాపకి ఒక 6 years 7 years ఉంటే పాపకి అనమాట. బుట్ట హ్యాండ్స్ పెట్టాను. మొత్తం ఆల్ ఓవర్ శారీ, ఫుల్ శారీతో కుట్టేశాను. బాగా బుట్టగా వచ్చింది. ఇక వాళ్ళు శారీలో ఉన్న లేస్తోనే నెక్కి మోడల్ వేసి, అలాగే హిప్ బెల్ట్ కూడా కుట్టాను. కొంచెం మిగిలితే క్లాత్ చున్నీ కూడా కుట్టించాను అనమాట. అలాగే బ్యూటిఫుల్ బ్లౌజెస్ కట్ వర్క్ కుట్టి ఇచ్చాను అనమాట. ఇవి చాలా బాగా కుదిరింది కట్ వర్క్తో. హ్యాండ్స్కి, నెక్కి ఫ్రంట్ కట్ వర్క్ అయితే పెట్టాను. ఇక బ్లౌజ్ సైజ్ వచ్చేసి 40-38 ఉందన్నమాట. ఇక హ్యాంగింగ్స్ కూడా కొంచెం లేసేసి స్టిచ్ చేశాను అనమాట. సింపుల్గా చాలా బాగా కుదిరింది. ఇలా కొన్ని బ్లౌజెస్ ఇలా మొత్తం బుటీస్ లాగా వచ్చినవి ఇలా సింపుల్గా ఏదన్నా మోడల్ పెట్టుకొని కుట్టుకుంటే బాగుంటుంది, ఏదో లేస్లా వేసేసి హడావుడి చేయకుండా. అలాగే ఇది వచ్చేసి మొత్తం ప్లెయిన్ వచ్చేసింది. బార్డర్ ఒకటి ఇచ్చాడనమాట, అది హ్యాండ్స్కి ఇచ్చాడు. దాన్నే హాఫ్ చేసి హ్యాండ్స్కి చిన్న పఫ్ పెట్టి లేసేసి అదే బార్డర్ వేసాను. అలాగే బ్యాక్ ఫ్రంట్ ఈ మిగిలిన లేస్ని వేసి అదే బార్డర్ వేసి లేసేసి స్టిచ్ చేశాను అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. కస్టమర్స్ కూడా చాలా బాగా కుదిరిందని చెప్పారు. హ్యాంగింగ్స్ కూడా అలాగే ఇందాక దానిలాగా లేస్ వేసి స్టిచ్ చేశాను అనమాట. ఇది వచ్చేసి లావెండర్ కలరు. ఇలాంటిది ఒకసారి స్కై బ్లూ కలర్ పెట్టాను, ఒక కస్టమర్ ఇచ్చారు. సేమ్ అలా వాళ్ళే కుట్టించుకున్నారు. కాకపోతే కొంచెం దీంట్లో వచ్చిన మోడల్ వేరు, అంతేకాని సేమ్ శారీస్ ఒకటే క్లాత్. దీనికి నేను డైమండ్స్ పెట్టాను. నాకు అంత బాగా కుదిరినట్టు అనిపించలేదు. కాకపోతే బాగానే సెట్ అయినాయండి. మరి అంత వరస్ట్గా ఏం కొట్టలేదు, బాగానే కుదిరింది. నేను చూపించడానికైతే కుదరలేదనమాట. బాగుంది డ్రెస్ కూడా. తనకి వేసుకున్న పిక్స్ పంపించమన్నాను, తను కూడా పంపించలేదు. ఇంకోటి వచ్చేసి మా పాప కోసం స్టిచ్ చేసిన, ఇది లెహంగాలా ఉంటుంది, కాకపోతే లాంగ్ ఫ్రాక్లా ఉంటుంది అనమాట. ఇది మొత్తం లెహంగా సెట్ నేను మీషోలో తీసుకున్నది. దీంట్లో ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చాడు. నేను ఇది స్టిచ్ చేయగల లెహంగా పైన క్లాత్ మిగిలితే ఇక మామూలు క్రాప్ టాప్ లాగా స్టిచ్ చేశాను. ఇక మొత్తం అటాచబుల్ చేశాను, ఎందుకంటే తను సరిగ్గా ఉంచుకోదు, లంగా అయితే క్యారీ చేయలేదని. అలా ఇంకోటి వచ్చేసి ఓల్డ్ శారీస్తో స్టిచ్ చేయించుకున్నారు కస్టమరు. ఇక అవన్నమాట లాంగ్ ఫ్రాక్స్. ఇవి 2 శారీస్, ఇంకో 2 శారీస్ ఉన్నాయి జార్జెట్వి. ఇవన్నీ ఓల్డ్ శారీస్తో స్టిచ్ చేయించుకున్నాయి. చాలాసార్లు కుట్టించుకున్నారు ఈ కస్టమర్ నా దగ్గర. ఇక ఇవి 2 కలర్స్ అనమాట. ఇంకోటి వచ్చేసి అవి అంబ్రెల్లా పెట్టిన, ఇవి కుచ్చులు పెట్టి కుట్టాను. ఈ 2 వచ్చేసి, ఇంకో 2 వచ్చేసి అంబ్రెల్లా పెట్టి కుట్టాను అనమాట. వీటన్నింటిలో మీకు ఏది నచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. అలాగే మీకు ఏమన్నా డిఫరెంట్ మోడల్స్ ఏమైనా కావాలంటే నేను ట్రై చేస్తాను, పెడతాను కొత్తగా. అలాగే నారాయణపేట డ్రెస్సెస్ ఇద్దరికి కుట్టి ట్విన్నింగ్ డ్రెస్సెస్ అనమాట. అలాగే ఇది వచ్చేసి చెప్పా కదా, కొంచెం హ్యాండ్స్ అంబ్రెల్లా పెట్టాను. అంత బాగా సూట్ అయినట్టు అనిపించలేదు నాకు. కాకపోతే కొంచెం హడావుడిగా స్టిచ్ చేసినా బాగానే కుట్టినట్టున్నాను. కాకపోతే ఇంకొంచెం బాగా పెడితే బాగుండి అనిపించింది నాకు. బాగుంది కలర్ కాంబినేషన్ శారీ, కానీ మొత్తం ప్లెయిన్ పెట్టేశాను. ఇది వచ్చేసి బ్లూ, దీనికి పెట్టలేదు అంబ్రెల్లా హ్యాండ్స్ అనమాట. జస్ట్ నార్మల్గానే పెట్టేశాను. కింద జిగ్జాగ్ చేయించాను, ఎందుకంటే నా దగ్గర జిగ్జాగ్ మిషన్ లేదు కాబట్టి. ఇక ఈ 2 డ్రెస్సులు అయితే ఆ కస్టమర్ ఇచ్చినాయి. మొత్తం 4 డ్రెస్సులు అయితే ఇచ్చారు. కాకపోతే కొంచెం టైం తీసుకున్నానండి స్టిచ్ చేయడానికి. అలాగే డ్రెస్సులన్నింటిలో ఏది నచ్చిందో కామెంట్ చేసి చెప్పండి.
ఇది మొత్తం ఫుల్ అంబ్రెల్లా ఫుల్ శారీతో స్టిచ్ చేస్తాను. ఇది వచ్చేసి చిన్న పాపకి ఒక 4-5 ఇయర్స్ ఉంటాయి అన్నమాట పాపకి. తనకి స్టిచ్ చేసింది. ఇది ఓల్డ్ లంగా అనమాట వాళ్ళది, వాళ్ళ మదర్దో ఎవరిదో లంగా తెచ్చుకున్నారు స్టిచ్ చేయమని. ఇలా స్టిచ్ చేశాను. కలర్ మాత్రం చాలా బాగుంది. ఆ పట్టు నుంచి వచ్చిందనమాట పట్టు లంగా. మొత్తం టాప్కి బాటమ్కి అదే సరిపోయింది, ఎందుకంటే పెద్ద లంగా కదా, పన్నా పెద్దది కదా, పిల్ల చిన్నదే కాబట్టి. అలాగే హ్యాండ్కి నెక్కి నా దగ్గర ఉన్న క్లాత్తో అటాచబుల్ చేసి స్టిచ్ చేశాను, సన్న లేసేసి. ఫైనల్ అవుట్ఫిట్ అయితే ఇదన్నమాట. ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.